ఇంకా ధనాపేక్షతో పరిగెడతావు. ఎందాక ఇదిగో ఇది ఈ దినమైందైనను, ఈ దినమందైనను నీ మారు మనసు పొంది రక్షణ పొందమంటున్నాడు ప్రభు. రిగలధర శబర బలధర, రిగలధర శబర బలధర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఊపుతూ, రెండు చేతులు మనకిచ్చిన కర్మలు తట్టుచు, రెండు చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. రెండు చేతులు నమస్కారం పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు అర్పించాము, దేవునికి స్తోత్రార్పణ చేస్తాము. మనం రెండు చేతులు నమస్కరించి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ పిల్లలు ఆయా స్థలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి నీ బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా. నీ బిడ్డలు క్షేమముగా భద్రముగా నడిపించినందుకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఇంకా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారు, మార్గ మధ్యలో ఉన్నారు. బిడ్డలు క్షేమముగా నడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను బలపరచండి, ఈ శక్తితో నడిపించండి, ఈ బలంతో నడిపించండి. ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము బిడ్డలందరూ ఈ నెలంతయు కూడా తమ జీవిత కాలం అంతయు సంతోషం ఆనందముతో ఉండుటకు సహాయం చేయండి. నీ బిడ్డలను అడ్డగిస్తున్నా, వేధిస్తున్నా, ఆటంకపరుస్తున్నా, ఇబ్బంది పరుస్తున్నా ప్రతి చీకటి ఈ దినమందు తొలగిపోవును గాక, ఈ దినమందు తొలగిపోవును గాక. నీ వెలుగు రేఖలు, నీ వెలుగు రేఖలు, కాంతి రేఖలు మీద జిమ్మను గాక. నీ బిడ్డల జీవితాల్లో సంతోషము, సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. యేసయ్యా, నీ బిడ్డల యొక్క ప్రార్థనలు, మనవులు సమస్తము ఆలకించి ఆమోదించి నీ ముద్ర వేసినది పొందనా. ఈ దినమంది క్రిస్మస్ ఆనందంలోకి విందు ఏర్పాటు చేసిన సుమతి గారు, సింగి గారిని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మేము ఈ స్థలాల్లో కుర్చీలో కూర్చుని మరి నిశ్శబ్దంగా దేవుని వాక్యం మరి డాడీ వచ్చేవరకు వాక్యాన్ని పంచుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 12వ నెల మరి మొదటి బుధవారము తర్వాత ఈరోజు క్రిస్మస్ ఆనందము. మనకి క్రిస్మస్ రోజు అండి. ఈరోజు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలండి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుగుని మితి లేకుండా దానికి రుదియు క్షేమము కలుగునున్నట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు యేసయ్యా నీకు వందనాలు.
అయ్యా యేసు రాజా నీకే స్తుతులు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి సిలువు చాటులను మరుగుపరచండి. మాట్లాడేది నేను కాదు, నీవే మాట్లాడి హృదయాలను స్తంభింపచేసి హృదయాలను తృప్తిపరిచి మేలుతోనే హృదయం తృప్తిపరచుదునన్నావు. మంచి గోధుమలతో నేను పోషించదునన్నావు ప్రభువా. అట్టి రీతిగా నీ బిడ్డలను తృప్తిపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యము చదువుకున్నాము. అయితే 9వ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టాడంట. మరి ఇప్పటికీ కూడా ఆయన జన్మించి 2024 సంవత్సరాలు అయ్యింది. 2024 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మరి రోమన్ కథోలిక్ వారు బాలుడైన యేసయ్య బాలుడు అంటారు. కానీ ఆయన బాలుడుగా ఉండలేదు, శిశువుగా పుట్టాడు కానీ బాలుడుగా ఉండలేదు. మన కొరకు ఏం చేశాడంటే రాజ్యభారం. మరి బాలుడికి మరి ఒక బాలుడు ఒక 5 సంవత్సరాలు బిడ్డ ఉన్నాడంటే వాడికి ఒక బకెట్ ఇచ్చి నీళ్లు పెట్టారా అంట తెస్తాడంటే వాడు తేలేడు. అయితే మరి భారం మోయడానికి ఎంత వయసు ఉండాలంటే ఒక నీళ్లు తేవాలన్నా ఒక పని చేయాలన్నా ఒక 18-20 సంవత్సరాల వయసు గల వారికి పని చెప్తాం మనం, అంతే తప్ప బాగా చిన్న పిల్లలకి పని చెప్పం. అలా 5, 6, 7 సంవత్సరాల పిల్లలకి ఏం చేస్తామంటే సీటు రాసిచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళండి, అప్పుడు సరుకులు పట్టరా అని చెప్తాము. అలాగంట ఈ కుమారుడికి మరలా రాజ్యభారం ఇచ్చాడట దేవుడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనకు శిశువు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? మనకు శిశువు పుట్టిన. అందరూ లేచి నిలబడి చప్పట్లు పొందామండి. మనకు శిశువు పుట్టాను. మనకు శిశువు పుట్టినట్టే మన కొరకు యేసయ్య శిశువుగా మారిపోయి కన్యమరి గర్భాన జన్మించాడంటే అంటారు శ్లోకాలలో భగవద్గీతలో. మరి ఋగ్వేదంలో అంటాడు సునామీ నరకం నుండి తప్పించడానికి పుత్రుడు కావాలి. అదే మన వాళ్ళు అంటారు కూతురులు లేకపోయినా పర్లేదు, కొడుకుంటే చాలు అంటారు. అంటే ఏంటి? కొడుకు కూర్చోండి, అందరూ కూర్చోండి, చిన్న మాట చెప్పేసి నేను మరలా డాడీకి సమయం ఇచ్చేది జరుగుతుందండి. కొడుకు ఉంటే మరి ఆ కొడుకు తలగొరువు పెడితే ఆ నరకం నుంచి మనం తప్పించబడతాము అనే సాంప్రదాయము ఆచారము మరి దాని వెనుకున్న రహస్యం తెలియక సాంప్రదాయం ఆచారాన్ని తీసుకొచ్చారండి. కానీ ఆ కుమారుడు ఎవరంటే మన యేసయ్యనండి. దేవుని స్తోత్రం. మన కొరకు పుట్టాడు. పునామి నరకం నుండి తప్పించడానికి పుత్రుడు కావాలంటే ఆ పుత్రుడు మా కుమారుడైన యేసుక్రీస్తు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిశువుగా మనకు అనుగ్రహింపబడిన ఏంటండి? అనుగ్రహించాడంట. అనుగ్రహం చూపారు. అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కానీ దేవుడిలో వచ్చి నాకు ఇలాగా ఈ మేలు చేశారు, ఈ ధన సహాయం ఇచ్చారంటే దానికి ఏమిటి పేరంటే అనుగ్రహం పొందారని. అలాగే మన పాపములో శాపములో తల్లి గర్భములో ఉన్న పాపం నుంచి జన్మ పాపము కర్మ పాపము చేసిన మనల్ని రక్షించడానికి, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన దేవుని కుమారుడిగా మరియ తల్లి గర్భమున జన్మించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నట్టు ఏ రాజ్యభారం అండి? రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. రోమా 8వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకుని అక్కడి నుంచి కాకుండా చివరిలో వచ్చింది పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించేది.
పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపంలో శిక్ష విధించాడంటే దేవుని స్తోత్ర. ఏ భారం మోసాడంటే, ఏ రాజ్యభారం మోసాడంటే ఆయన మన పాపం అంతటిని మోసాడంటే దేవుని స్తోత్రం కలుగుగాక. పాప శరీరాకారంతో పుట్టి అంటే పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన. అలాగే 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. 8వ అధ్యాయం 24వ వచనంలో మనకు నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే. మనము మరి ఈ లోకంలో చాలా మంది పూజలు పునస్కారాలు మొన్నటి వరకు కూడా మరి నెల కూడా ఇప్పటికి కూడా ద్రాక్షారాములు అసలు ఖాళీ అనేది బండికి ఖాళీ అనేది వెళ్తామంటే బండి ఖాళీ ఇస్తలేదండి, వేరే రోడ్డు అంటే వెళ్ళండి అంటున్నారు. అయితే పూజలు పునస్కారాలు చేశారు వాళ్ళు. స్వర్గం ఎందుకు చేశారు? ఖాళీ నడుపుకోవడం. చిన్నపిల్లలు కూడా జోళ్ళు లేకుండా జోళ్ళన్నీ ఒక చోట పెట్టి ద్రాక్షారం అంతా కాళ్ళు నడుపుతూ నడుపుతున్నారండి. ఆ కాళ్ళు నడుపుతూ ఎందుకు నడుపుతున్నారంటే మోక్షం చేరాలని, ముక్తి చేరాలని, స్వర్గలోకం చేరాలని. కానీ మనమైతే వాళ్ళు చేరతారో చేరరో మనకు తెలియదు, కానీ మనము నిశ్చయముగా పరలోక రాజ్యం చేరతాం. నిశ్చయముగా నిరీక్షణ అంటే ఏమంటున్నాడంటే ఏలయనగా మనకు నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడింది. ఏలగనగా అంటే మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిరీక్షణ కలగడానికి, మనము పరలోక రాజ్యం చేరడానికి, మనము పరిశుద్ధులుగా అవ్వడానికి యేసయ్య మరియ తల్లి గర్భమున మరి కుమారుడుగా జన్మించి మన పాపానంతటిని తీసివేయడానికే ఆయన క్రీస్తుగా జన్మించాడండి. దేవుడి వాక్యం మన ఇంటికి దీవించును గాక. ఈ సమయాన్ని డాడీ గారికి అప్పగిస్తున్నానండి. అందరూ చప్పట్లు కొడుతూ